హాయ్ మేడం. మేడం మీరిచ్చిన ప్రొడక్ట్స్‌తో పాటు కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నాను మేడం. ఎందుకమ్మా? మేడం అదే ఒక రీల్‌లో చూసాను. కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే గ్లాసీ స్కిన్ లాగా స్కిన్ మెరుస్తదని చెప్పారు. ఓకే. ఒక రీల్ చూసి స్కిన్ కేర్ డిసైడ్ చేసుకున్నారా? అలా చేయకూడదు. ఒక ప్రొడక్ట్ వాడటం వల్ల మనకి గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది, కొరియన్ స్కిన్ వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదండి. యూజువల్లీ మన స్కిన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మన స్కిన్ టైప్, స్కిన్ కలర్ ఇవన్నీ జెనెటికల్ గా డిసైడ్ అవుతాయి. సో మన స్కిన్ కి ఏది సూట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని కొరియన్ క్రీమ్ వాడితే కొరియన్ స్కిన్, బ్రిటిష్ క్రీమ్ వాడితే బ్రిటిష్ స్కిన్ అని వస్తుంది అనేది అనుకోకూడదండి. అది కరెక్ట్ కాదు. సో మనం వాడేటప్పుడు కొరియన్ ప్రొడక్ట్స్ మేబీ మంచివి అయి ఉండొచ్చు, కానీ మన స్కిన్ కి సూట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి కదా. సో మనం ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్కిన్ కన్సర్న్ ఏంటి, మన స్కిన్ టైప్ ఏంటి అనేది చూసుకోవాలి. ఓకేనా? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన స్కిన్ కి అది సూట్ అవ్వకపోతే దాని వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మన స్కిన్ ఇరిటేట్ అవ్వచ్చు, రెడ్నెస్ రావచ్చు, ర్యాష్ రావచ్చు అండ్ స్కిన్ కలర్ చేంజ్ అవ్వచ్చు. సో ప్రోడక్ట్ మన స్కిన్ కి సూట్ అవ్వకపోతే వచ్చే నష్టాలే ఎక్కువ ఉంటాయి. సో ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ స్కిన్ టైప్ సూట్ అయ్యే ప్రోడక్ట్ ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్.